నిన్నటి దినం మా ఆత్మీయ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగారైనటువంటి విజయమ్మ గారి జన్మదినం. నిజమే, ఈ రాష్ట్రంలో ఉండే పేదవారందరికీ, ఈ రాష్ట్రంలో ఉండే నిరుపేదలందరికీ, రైతు బిడ్డలకు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులమైన మాకు ఎంతో సంతోషించదగ్గ అంశం విజయమ్మ గారి జన్మదినం అంటే. కారణం, మా నాయకుని తల్లి మాకు మాతృ సమానురాలు. అన్నిటికీ మించి ఈ రాష్ట్రంలోని పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు, రైతు బిడ్డలకు, ఒక్కరేమిటి, కష్టంలో ఉండే ఎంతోమంది ఈ రాష్ట్రంలో ఉండబడిన బిడ్డలకు దారి చూపించే బిడ్డను కన్నెందుకు మేము ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలా, ధన్యవాదాలు చెప్పాలా? ఇంత మంచి బిడ్డను కన్యావు తల్లి, ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశించగలిగినటువంటి నాయకుని చూపించి ఇవ్వగలిగినావు. ఈ రాష్ట్రంలోని అనేక రకాల రుగ్మతులను పోగొట్టగలిగి సంస్కరణ దిశగా ఈ రాష్ట్రాన్ని తీసుకుపోగలిగినటువంటి ఒక మంచి నాయకుడిని మాకు ఇచ్చినావమ్మా. అట్టి తల్లి జన్మించినటువంటి విజయమ్మ మా అందరికీ ఆనందమే. మరి లోకేష్కి ఏమబ్బా అంత ఆనందం నాకు అర్థం కాలే. ఏమి ఇది ప్రజలారా? మునుపెన్నడి లేని ప్రేమ ఒలకబోస్తున్నాడు లోకేష్ బాబు విజయమ్మ గారి పట్ల. ఒలకబోస్తున్నాడు ఆ ప్రేమను. నిన్నటి దినం విజయమ్మ గారి జన్మదినం అయితే ట్వీట్ చేసినాడు ఆయన, వైఎస్ విజయమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు, మీరు మరింత ఆరోగ్యాన్ని, ఆయుష్ను, మానసిక శాంతిని కలిగి సంతోషంగా జీవించాలని చెప్పి ట్వీట్ చేసినాడు ట్విట్టర్లో. ఏమది ఉన్నట్టుండి ఇంత ప్రేమ? మునిపెన్నడూ లేదే, మునిపెన్నడూ లేదు. లోకేష్ బాబు గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి గత 15 సంవత్సరాలుగా, 2014 నుంచి ఇప్పటి వరకు 12-13 సంవత్సరాలుగా ఏ రోజు ఆయన జన్మదిన శుభాకాంక్షలు చెప్పలే. నిజాయితీగా మాట్లాడాలంటే ప్రజలారా, ఇంతవరకు ఎప్పుడే కానీ వైఎస్ విజయమ్మ గారిని లోకేష్ బాబు గారు వైఎస్ విజయమ్మ గారని కూడా అనలే. పాపాత్ముడు. వైఎస్ విజయాన్ని సంబోధించినాడు, వైఎస్ విజయాన్ని సంబోధించినాడు. అమ్మను పిలిచినట్టు పిలిచలే, పెద్దావిడను పిలిచినట్టు పిలిచలే, ఒక మహిళను సంబోధించినట్టు సంబోధించలే, ఒక ఫ్రెండ్ను మాట్లాడినట్టు మాట్లాడినాడు, ఒక సాధారణమైన స్త్రీని మాట్లాడినట్టు మాట్లాడినాడు. వైఎస్ విజయాన్ని సంబోధించినాడు. నీ వయస్సు ఎంత, ఆమె వయస్సు ఎంత? ఎందుకు మరి గతంలో వైఎస్ అని విజయ సంబోధించిన నీవు ఈరోజు విజయమ్మ గారి పట్ల ఇంత ప్రేమను ఒలకబోస్తున్నావు? దానికి కారణం ఒక్కటే ప్రజలారా, మీ అందరికీ తెలిసినే, ప్రత్యేకంగా రాచమలు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఒకటే కారణమే, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వ్యతిరేకతా భావాన్ని కలిగి ఉన్నారు కాబట్టి, తల్లి చెల్లి కుటుంబ కలహాలు ఉన్నాయి కాబట్టి, ఆ కుటుంబంలో ఉండబడిన కలహాలను మన రాజకీయ స్వార్థాలకు వాడుకోవాలా, అంతే, ఏం లేదు. ఒకే ఒక కారణమే. రాజనీతి శాస్త్రం ప్రకారము శత్రువు మిత్రుడు అంటారు, కానీ ఇక్కడ తల్లి శత్రువు ఎప్పటికీ కాదు, చెల్లి ఎప్పటికీ శత్రువు కాదు, తత్కాలికమే. ఈ కుటుంబ కలహాలే అంటారు, దీన్ని శత్రుత్వం అనరు. కానీ మీరు శత్రుత్వం చేయాలనుకున్నారు, శాశ్వతంగా వారికి ఎడబాటును కలిగించాలనుకున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి వారి తల్లిని, జగన్మోహన్ రెడ్డి గారికి వారి చెల్లికి శాశ్వతంగా ఎడబాటు కలిగించాలా, దూరం చేయాలా. మరి జగన్మోహన్ రెడ్డి గారిని వారి నుంచి, తల్లి నుంచి, చెల్లెల నుంచి దూరం చేయాలంటే మీరు దగ్గరైనట్టు నటించాలా. అవసర నిమిత్తం గౌరవం, అవసర నిమిత్తం కపట తల్లి ప్రేమ. నాడు వైఎస్ విజయ, నేడు వైఎస్ విజయమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇది అవసర నిమిత్తం చూపించే గౌరవమా, అవసర నిమిత్తం చూపించే కపట మాతృ ప్రేమనా? కేవలం మీ రాజకీయ స్వార్థాలకు, కుటుంబ కలహాలలోకి మనం దూరకూడదు, కుటుంబ కలహాలలోకి మనం జోక్యం చేసుకోకూడదు, మన రాజకీయ ప్రత్యర్థుల యొక్క స్త్రీలు వారి విషయంలో కుటుంబ కలహాలలోకి మనం దూరకూడదనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, ఇంకా దారుణం ఏంటంటే ప్రజలారా, మేము మర్చిపోయిండం, రాజశేఖర రెడ్డి నన్ను ప్రేమించే వాళ్ళం. మేము జగన్మోహన్ రెడ్డి గారి కోసం జీవితాన్ని ఆయన కోసమే నడిచేవాళ్ళం. ఆ కుటుంబం పట్ల అంత ప్రేమ కలిగిన వాళ్ళం కాబట్టి మాకు రాజశేఖర రెడ్డి అన్న శ్రీమతి వైఎస్ విజయమ్మ అనే భావన మాలో ఉన్నంత వరకు చాలా సంఘటనలు మేము మర్చిపోం. అందులో ఒక సంఘటన 2014-19 కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో విజయమ్మ గారు ప్రయాణిస్తున్నటువంటి వెహికల్ను ఆపి, ఒకసారి విజయవాడకు వచ్చేటప్పుడు ఒక చెక్ పోస్ట్ అదే పనిగా పెట్టి ఆపి, ఏదో కారణాలు ఉన్నాయి అప్పుడు ఆపి, ఆమె కారును సోదా చేస్తారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అప్పుడు ఆమె కారును సోదా చేసే క్రమంలో కారు ఆమె దిగితే, కారులో ఉండి ఆమె సూట్ కేసును బయటపెట్టి, సూట్ కేసును ఓపెన్ చేయించి పోలీసుల చేతిలో ఉండే స్టిక్ ఏమైతే ఉంటుందో, లాఠీ, ఆ లాఠీతో బట్టలను కదిలిచ్చి ఆమెలో దుస్తులను కట్టెతో తీసినారు. ఇట్లా హృదయ విదారకమైనటువంటి ఆ సన్నివేశాన్ని నా బొందిలో ప్రాణం ఉండగానే మర్చిపోను. నేనే కాదు, రాజశేఖర రెడ్డిని ప్రేమించే వాళ్ళు ఎవరు మర్చిపోరు. షర్మిలమ్మ మర్చిపోయింది, మేము మర్చిపోం. ఇంతటి అవమానాన్ని ఆమెకు చేసి ఈ పొద్దు జన్మదిన శుభాకాంక్షలు చెప్తారా? వాత పెట్టేది మీరే,
పూత పూసేది మీరే వెన్న పూస. మీ ఉద్దేశం ఒక్కటే రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబానికి మానసిక శాంతి ఉండకూడదు. వారి ఇంట్లో ఎప్పుడే గాని ఆనందమే ఉండకూడదు. ఇది చంద్రబాబు నాయుడు కుటుంబం యొక్క లక్ష్యం. రాజశేఖర రెడ్డి బతికున్నంతసేపు ఏం చేయలేకపోయినాం. రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత అయినా ఆ కుటుంబంలో శాంతి లేకుండా చేయాలా, ఆనందం లేకుండా చేయాలా, వారి సంతోషాన్ని దూరం చేయాలా, వారి సంసారాన్ని చిన్నాభిన్నం చేయాలా. ఇప్పుడు మీరు అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పినారు. ఈ జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం వలన అమ్మకు సంతోషం కలుగుతుంది ప్రజలారా? లోకేష్ అనే వ్యక్తి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం వల్ల ఆమెకు సంతోషం కలగదు, మానసిక అశాంతి కలుగుతుంది. కారణం, నా కొడుకును వ్యతిరేకించే వాళ్ళు, నా కొడుకు రాజకీయ ప్రత్యర్థులు, నా కొడుకును నా భర్తను హీనంగా మాట్లాడే వాళ్ళు ఈరోజు నాకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తానారు అంటే, ఆ రోజు నా లోదుస్తులను సైతం పోలీసులు లాఠీతో గడ్డకు తీసి అవమానం చేసిన వాళ్ళు, వ్యయాన్ని సంబోధించిన వాళ్ళు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారంటే నా కొడుకును నాకు నా కొడుకుకు దూరం చేయాలనే కదా. ఇట్లా చెప్పడం వల్ల నా కొడుకు మరింత అనుమానిస్తాడు కదా, దీనివల్ల మా కుటుంబంలో కలహాలు మరింత పెరుగుతాయి కదా అని మానసిక అశాంతి ఏర్పడుతుంది తప్ప ఆ అమ్మకు సంతోషం కలుగుతుందే? మరి పవన్ కళ్యాణ్ తల్లిగారైనటువంటి అంజనమ్మ గారికి ఏ పొద్దున్నా జన్మదిన శుభాకాంక్షలు చెప్పినావా లోకేష్? నీకు బానిసగా ఊడిగం చేస్తున్నాడు ఆయన. మరి ఆయన చెప్పలేదే, వాళ్ళ అమ్మకు చెప్పలేదే? మరి పవన్ కళ్యాణ్ అమ్మకు చెప్పని జన్మదిన శుభాకాంక్షలు జగన్ తల్లికి చెప్పడంలో మీ ఆంతర్యం ఏంటంటే ఇది కూడా నేను చెప్పిన ఆంతర్యమే. నాకు చెప్పినారా ఎప్పుడన్నా జన్మదిన శుభాకాంక్షలు? ఈ ఊరికి 2 సార్లు ఎమ్మెల్యేను, మిమ్మల్ని బాగా విమర్శిస్తాంట. చెప్పరు. ఎంత ఆశ్చర్యకరం అంటే ప్రజలారా, చూడండి వీళ్ళ రాజకీయాలు ఎట్లుంటాయో. జగన్ తల్లిని గౌరవిస్తారంట, జగన్ చెల్లిని అభిమానిస్తారంట, జగన్ శ్రీమతిని జైల్లో పెడతారంట. ఏమి రాజనీతి అయ్యా చంద్రబాబు నాయుడు మీ అబ్బా కొడుకుల్ని. 76 సంవత్సరాలలో రాష్ట్ర ప్రజలారా, చంద్రబాబు నాయుడు నేర్చుకున్న 76 సంవత్సరాల జీవిత పర్యంతరం చంద్రబాబు నాయుడు నేర్చుకున్న టక్కు టమారా మాంత్రిక ఈ విద్యలైతే ఏమైతే ఉన్నాయో అవన్నీ 45 సంవత్సరాలకే నేర్చుకున్నాడు లోకేష్ బాబు. రాష్ట్ర ప్రజలన్నీ గమనిస్తూ ఉంటారు మీరు చేస్తూ ఉండేది. వీరి అవసర నిమిత్తం చూపించే కపట తల్లి ప్రేమను, జన్మదిన శుభాకాంక్షలు, విజయమ్మ గారికి అందించిన శుభాకాంక్షలు వారి కుటుంబానికి మానసిక అశాంతిని కలిగించాలనే కుట్రతో ఇచ్చిన శుభాకాంక్షలే కాక మరొకటి కాదు అన్న సత్యాన్ని ఆ తల్లి అయినా చెల్లి అయినా గుర్తించాలా. ఆ తల్లి చెల్లి గుర్తించకపోయినా నాకేం బాధ లేదు. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు గుర్తించగలిగితే శతకోటి వందనాలు ఈ ప్రజలకు. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.